ప్రస్తుతం మనం సుందర విజ్ఞాన కేంద్రం దగ్గర ఉన్నాం. ఇక్కడ బీఆర్‌టీయూ నుంచి గూడా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి 4 లేబర్ కోడ్‌లని వెంటనే రద్దు చేయాలి. రద్దు చేయకపోతే మాత్రం పరిణామాలు తీవ్రంగా ఉంటాయని జెప్పేసి గూడా ఈరోజు కార్మిక సంఘం అధ్యక్షులు రాంబాబు గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నారు. చెప్పండి రాంబాబు గారు. అంటే కేవలం ఇప్పుడు కేంద్ర ప్రభుత్వాల పైననేనా? రాష్ట్ర ప్రభుత్వాల పైన గూడా తీసుకునే అవకాశాలు ఉంటది? ఈరోజు 4 లేబర్ కోడ్‌లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ 4 లేబర్ కోడ్‌లు కూడా కార్మికులకు సంఘటిత గాని, అసంఘటిత రంగ కార్మికులకు తీవ్ర నష్టాన్ని, అన్యాయాన్ని చేస్తాయి. ఇవి కేంద్ర ప్రభుత్వం ఈ చట్టాలు తీసుకొచ్చినప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వాల అమలు వీటిని చేయాలనా లేదా అనేది నిర్ణయం తీసుకునే హక్కు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాల కాడ కూడా ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వాలు వ్యతిరేకిస్తూ వీటిని తీర్మానం చేయాల్సిన అవసరం కూడా ఉన్నది. ఇలా కేరళ ప్రభుత్వం ఈ 4 లేబర్ కోడ్లు మేము అమలు చేయమని చెప్పేసి వ్యతిరేకిస్తూ తీర్మానం చేసింది. అదే మార్గంలో తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇలా తీర్మానం చేయాలి. కాంగ్రెస్ పార్టీ పార్లమెంటులో దీన్ని వ్యతిరేకిస్తూ సోనియా గాంధీ గారి నాయకత్వంలో మాట్లాడింది. కానీ ఇక్కడి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాత్రం ఈ లేబర్ కోడ్ల మీద ఇప్పటివరకు ఏమీ మాట్లాడలేదు. ఇలా బీఆర్టీయూగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. రేవంత్ రెడ్డి గారు వెంటనే ఈ 4 లేబర్ కోడ్స్ను వ్యతిరేకిస్తూ తను మాట్లాడాలి. ఇలా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాలి. రేపు ఫిబ్రవరి 12వ తారీఖున దేశవ్యాప్త సమ్మె ఉంది. సమ్మెకు మద్దతు అన్నట్టు కూడా వాళ్ళు ప్రకటించాలి. ఎందుకనంటే అధికారంలో ఉన్న పార్టీ, పార్లమెంటులో వ్యతిరేకించిన పార్టీ. అందుకని తెలంగాణ రాష్ట్రంలో కూడా వాళ్ళు వ్యతిరేకించాలని ఇలా మేము చెప్తా ఉన్నాం. ఓకే. అంటే ఇప్పుడు ఒకవేళ ఇవి 4 చట్టాలు అమలు చేస్తే తర్వాత పరిణామాలు ఏ విధంగా ఉంటాయనుకోవచ్చు? ఇప్పటివరకు కార్మికులకు వ్యతిరేకంగా పనిచేసిన ఏ పార్టీ కూడా మనుగడ లేకుండా పోయింది. గతంలో నూతన ఆర్థిక విధానాలు తీసుకొచ్చి ఈ కార్మిక చట్టాలకు పునాదినేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఫలితంగా ఈ దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం దేశంలో అధికారం లేకుండా పోయింది. ఇలా బీజేపీ అదే విధానాలన్నీ నూతన ఆర్థిక విధానాల పేరుతోటి వాటిని ఇంకొంచెం డెవలప్ చేసి ఈ 4 లేబర్ కోడ్లను తీసుకొస్తుంది. కాబట్టి కార్మిక వర్గం యొక్క కోపం, కార్మిక వర్గం యొక్క వ్యతిరేకత బీజేపీ చూడాల్సి వస్తుంది. బీజేపీకి కూడా ఇవాళ ఢిల్లీ గద్దె దిగాల్సిన పరిస్థితి కార్మిక వర్గం తీసుకొస్తుంది. ఇటీవల కాలంలో రైతులు కూడా వాళ్ళు తీసుకొచ్చిన వ్యవసాయ విధానాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటం చేశారు. పోరాటం చేస్తే మోదీ ఈ దేశ ప్రధానే రైతులకు క్షమాపణ చెప్పి వాటిని ఉపసంహరించుకున్న పరిస్థితి ఉన్నది. అందుకని ఈరోజు కార్మిక వర్గానికి ఎగనెస్ట్‌గా తీసుకొచ్చిన ఈ 4 లేబర్ కోడ్‌లకు కూడా వ్యతిరేకంగా ఏదో ఒకనాడు మోదీ క్షమాపణ చెప్పాలనే పరిస్థితికి మాత్రం వస్తాడు. ఇప్పుడు బీఆర్ఎస్ పూర్తి స్థాయిలో దీన్ని వ్యతిరేకిస్తుందనుకోవచ్చా? బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు కేటీఆర్ గారు ఈ 4 లేబర్ కోడ్స్‌ను వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్ కార్యాలయం తెలంగాణ భవన్‌లో 3:30 గంటలు ఆయన కూర్చొని ప్రతి యూనియన్ లీడర్ తోటి మాట్లాడి తను కూడా ఈ కోడ్స్ చాలా నష్టాన్ని చేస్తాయి, వీటిని వ్యతిరేకించాలి, వ్యతిరేకిస్తూ బీఆర్టీయూగా మీరు గట్టిగా పనిచేయండి, బీఆర్ఎస్ పార్టీ మీకు అండగా ఉంటుందని చెప్పిండు. ఆయన నిన్న కూడా మాతోటి మాట్లాడేటప్పుడు ఈ కోర్సును వ్యతిరేకిస్తూ మీరు కార్యక్రమాలు చేయండి, కార్మికులకి చాలా అన్యాయం జరుగుతుందని చెప్పిండ్రు. కాబట్టి ఈ కోర్సును బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణంగా వ్యతిరేకిస్తూ ఉంది. వరంగల్లో వినోద్ గారు, అక్కడున్న వినయ్ భాస్కర్ గారి నాయకత్వంలో అక్కడ కూడా మీటింగ్ పెట్టాం. ఇక్కడ హైదరాబాద్లో మీటింగ్ పెట్టాం. అనేక ప్రాంతాల్లో బీఆర్ఎస్ పార్టీ నాయకులు కోఆర్డినేట్ చేసి ఈ కోర్సును వ్యతిరేకిస్తూ మీటింగులు పెడుతున్నారు. అయితే అండి ఇంకోటి ముఖ్యమైనది ఏంటంటే ఇప్పుడు రాష్ట్రంలో నేని అనే సంస్థ సింగరేణి విషయంలో అవకతవకలు జరిగినాయి. సింగరేణి కార్మికులకి అన్యాయం చేస్తున్నట్టు కూడా పెద్ద ఎత్తున వస్తుంది. సో, అంటే మీరు కూడా ఒక కార్మిక సంఘ అధ్యక్షుడిగా ఏం చేస్తారు? సింగరేణిలో కూడా ఇవాళ పూర్తిగా అన్యాయం జరుగుతూ ఉంది. రేవంత్ రెడ్డి సింగరేణిలో తీసుకునే నిర్ణయాలన్నీ కూడా తన సొంత ప్రయోజనాలు, తన కుటుంబ ప్రయోజనాలు, ఆర్థిక ప్రయోజనాలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటుండు. దీనివల్ల అక్కడున్న కార్మిక వర్గానికే కాకుండా ఆ సంస్థకే తీవ్రమైన నష్టం జరుగుద్ది. అందుకని బీఆర్టీయూగా రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయాలు కానీ, ఆ టెండర్లు కానీ వాటన్నింటిని కూడా మేము వ్యతిరేకిస్తాం. సో, ఫిబ్రవరి 12 రోజు సో ఇటు బీఆర్ఎస్ కావచ్చు, మిగతా కార్మిక సంఘాలన్నీ కూడా అంటే ధర్నా చేస్తున్నారా? ఫిబ్రవరి 12వ తారీఖున తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని కార్మిక సంఘాలు కలిసి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడుతున్నాయి. ఆ సంఘటిత, అసంఘటిత కార్మికులు అందరూ కూడా ఇలా పనిచేయరు. పూర్తిగా నిరసన కార్యక్రమాల్లో ప్రదర్శనలు కావచ్చు, ధర్నాలు కావచ్చు, సభలు కావచ్చు నిర్వహిస్తారు. మొత్తం మీద ఒక్కరు కూడా పనిచేయరు. ఈ కోర్సుకు వ్యతిరేకిస్తూ కార్మిక వర్గం ఐక్యంగా తమ గొంతున ఆ రోజు వినిపిస్తుంది. అంటే వీబీజీ రామ్జీ చట్టంలో అంటే 100 రోజుల నుంచి 150కి పెంచుతున్నారు కదండి. అది మంచిదే కదా. ఒక 20 రోజులు ఎక్కువ పని దొరుకుతున్నట్టే కదా జనాలకి. పనికి ఆహార పథకం విషయంలో కేంద్ర ప్రభుత్వం చెబుతున్నదంతా కూడా నేతి బీరకాయ లాంటిది. అందులో నెయ్యి ఉండదు. ఎందుకు అనంటే ఈరోజు పనికి ఆహార పథకంలో వాళ్ళు చెబుతున్నది 150 రోజులు పెంచుతున్నాం అని చెప్పారు. బడ్జెట్ తగ్గించారు.
బడ్జెట్ తగ్గించి 150 రోజులు పెంచుతున్నాం అని అంటే ఎవడు నమ్ముతాడు ఇదంతా? ఇప్పుడు అది బడ్జెట్ పెంచి నువ్వు 150 రోజులు పెంచుతున్నావు అని అంటే అందరికి ఉపయోగం జరుగుద్ది. నువ్వు బడ్జెట్ తగ్గించేసి 150 రోజులు పెంచుతున్నావు, ఇది లాభం జరుగుతుంది అని అంటే మరి అది మెడక మీద తలకాయ ఉన్నోడు ఎవడు కూడా దాన్ని విశ్వసించడు. ఓకే అండి. సో, మొత్తానికి ఫిబ్రవరి 12 రోజు మాత్రం ప్రతి ఒక్క కార్మికులు పెద్ద ఎత్తున కదిలి వస్తారని చెప్పేసి కూడా కార్మిక సంఘం నాయకులు రాంబాబు గారు చెప్తున్నారు. ఇది రాంబాబు గారు